ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలు వారి నివాసం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు మీద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టి ఉన్నారు. ప్రస్తుతం మనం దామచర్ల సత్య టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొండే బాధ్యతలతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా టీడీపీ అధినేత అప్పగించడం జరిగింది. ఆయన జన్మదిన సందర్భంగా ఆయనతో పాటే ఉన్నాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పీనే తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఎలక్షన్ల దగ్గరికి వస్తూ ఉన్నాయి, కొండే నియోజకవర్గం, దాంతోపాటు మరలా మీకు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా ఇచ్చినారు. ఎట్లా ఎన్ని డీల్ చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మన కొండేపి నియోజకవర్గం కానీ ప్రకాశం జిల్లా కానీ అందరూ ఎవరైతే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మీ P9 ప్రేక్షకుల ద్వారా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనపై ఒక జనాల్లో ఒక మిశ్రమ స్పందన అయితే ఉంది. మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయాలనే ఆలోచన జనం అందరూ వచ్చారు. ఒక మంచి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి టీడీపీ జనసేన ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడానికి ఎటువంటి డోకా లేదు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన కొండేపి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో మనం రేపు ఎన్నికల్లో ఏ విధంగా మన ప్రణాళికలు రూపొందించుకోవాలో చర్చించడానికి కూడా ఒక చర్చా వేదిక కూడా జరగబోతూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే అవినీతి, దొంగ ఓట్లు, మీ కొండేపి నియోజకవర్గంలో ఇప్పుడు దొంగ ఓట్ల పరిస్థితి ఎట్లా ఉంది? డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారు. వాటిని మీరు ధీటుగా ఎదుర్కోగలరని అనుకుంటున్నారు మీరు? దామచర్ల కుటుంబం, డబ్బు అనేది కొత్త కాదు. గత 9 ఎలక్షన్లు ఇప్పుడు మా కొండేపి నియోజకవర్గంలో 1994 నుంచి ఇప్పుడు దాకా మేమే, మా కుటుంబమే ఈ నియోజకవర్గానికి అండాదండగా ఉన్నాం. రేపు కూడా ఎటువంటి డోకాలు లేకుండా, ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జనాల్లో కూడా ఈ యొక్క ఫాల్స్ రూమర్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. దామచర్ల కుటుంబం ఏందో ఈ జిల్లా అంతా తెలుసు. అందులో సత్య ఎలా ఉంటాడో కూడా ఈ జిల్లాకు కూడా జనాలు అందరూ కూడా తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా మేము చెప్పవలసిన పని లేదు. మేము మాత్రం ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీ తోటి కొండేపి నియోజకవర్గం గెలవబోతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. దొంగ ఓట్ల దాని మీద మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో, దొంగ ఓట్ల మీద మా ఎమ్మెల్యే స్వామి గారు కానీ, మన ఏలూరు పచ్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు కానీ, మా టీం కూడా అందరూ గట్టిగా, చాలా అప్రమత్తంగా గట్టిగానే ఫైట్ చేసాం. మేము కూడా ఒక 7,000 ఓట్ల దాకా ఐడెంటిఫై చేసాము. దానికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది ఆఫీసర్లు కూడా మార్చడం కూడా జరిగింది. దీనిపైన యాక్షన్. పుట్టిన సందర్భంగా మీ అభిమానులు కోరుకుంటుంది ఏంటంటే దామచర్ల సత్యకి కొండేపితో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా చెప్తున్న టీడీపీ అధినేత కుటుంబాన్ని వదిలిపెట్టేసి నెలల తరబడి రాజకీయాల కోసం చేస్తూ ఉన్నారు. మీకు అధినేత పార్టీ కోసం ఈ విధంగా పనిచేస్తున్నారు. రేపు అధికారంలో రావడంతో నీకు సముచిత స్థానం కల్పిస్తారన్న మాట ఏమని ఇచ్చినాడు మీకు మీ అధినేత? 40 సంవత్సరాల్లో జోన్ కోఆర్డినేటర్గా ఇచ్చింది నాకు. అతి చిన్న వయసులో నాకు తప్పితే ఇంకెవరికి ఈ రాష్ట్రంలో అంతకంటే గొప్ప పదవి ఏం కావాలి? 5 జిల్లాలకి, 5 పార్లమెంట్లకి, 30 అసెంబ్లీ నియోజకవర్గాలకి జోన్ కోఆర్డినేటర్గా నా మీద నమ్మకంతో ఉత్తరాంధ్ర జోన్ కోఆర్డినేటర్ బాధ్యత తప్పు చెప్పారు. అంతకంటే ఇంక నాకు పెద్ద పదవి కూడా ఏం అవసరం లేదని కూడా నేను తెలియజేస్తాను. ఉత్తరాంధ్రలో టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? తప్పకుండా 35కి 35 కూడా మేము గెలవబోతా ఉన్నాం. ఎక్కడా డోకా లేకుండా పార్టీ బ్రహ్మాండంగా ఉంది. మొన్న ఇచ్చిన అభ్యర్థుల లిస్టులో కూడా అటువంటి అడ్డంకాలు లేవు. బ్రహ్మాండమైన జనసేన టీడీపీ పొత్తుతోటి 35 స్థానాలు గెలవబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకే అందరి అడుగులు టీడీపీ వైపు వస్తున్నాయని, వైసీపీ ఓటమి మొదలైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జనఖ
ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగు దేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా ఇప్పుడు గతంలో నేను తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి పోవడం కొన్ని కారణాల వల్ల వెళ్ళాను. తిరిగి మళ్ళీ సొంత గూటికి తెలుగుదేశం పార్టీకి చేరుకోవడానికి దగ్గరయ్యి అక్కడ పైన ఈ బూతుల పురాణము మాకు నచ్చక కనీసం గౌరవం లేకుండా ఎలాగంటే అలాగ మాట్లాడుతుండేవరకు చిన్న లేదు పెద్ద లేదు ఎవరినంటే వాళ్ళని తిట్టడము అవన్నీ మాకు నచ్చక మళ్ళీ మా సొంత గూటికి మేము పొరపాటున తెలుసో తెలియక తెలుగుదేశం పార్టీ వీడి మా నాయకుడి మీద అలిగి నేను వెళ్ళి మళ్ళీ తిరిగి మేము తెలుగుదేశం పార్టీలోకి చేరటము మా నాయకుడు దామచర్ల జనార్దన్ గారికి మా నాయకులకి కార్యకర్తలని క్షమాపణ కోరుతున్నాను. నేను తిరిగి మళ్ళీ మా పార్టీలోకి వచ్చేస్తున్నాను. మళ్ళీ సత్యనారాయణపురము బిలాల్ నగరు తెలుగుదేశం మొత్తం 20 కుటుంబాలు చేరినాము. మేము ఈ 3 వార్డు 47, 48, 49 3 డివిజన్లో దామచర్ల ఆంజనేయుల్ని దామచర్ల జనార్దన్ని భారీ మెజార్టీతో గెలిపించి మీడియా సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను గతంలో 8వ డివిజన్ టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ 8వ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశాను. అప్పుడు జనార్దన్ గారు మాకు ఎంతో సహకరించారు. మేము ఎన్నో సిమెంట్ రోడ్లు కాలువలు అవన్నీ జనార్దన్ గారి టైంలో డెవలప్మెంట్ చేసాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వైఎస్ఆర్ పార్టీలో చేరాల్సి వచ్చింది. ఆడ చేరినాక తెలిసి వచ్చింది మాకు మా పార్టీ విలువేందో జనార్దన్ గారి విలువేందో మాకు తెలిసి వచ్చి మళ్ళీ ఈరోజు తిరిగి సొంత గూటికైన తెలుగుదేశం పార్టీలో చేరుతూ జనార్దన్ గారి ఆశీస్సులతో మళ్ళీ 8వ డివిజన్లో మేము శాయశక్తుల పనిచేస్తూ జనార్దన్ గారి గెలుపుకి తెలుగుదేశం పార్టీ విజయానికి టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా రామ్నగర్లోని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగు దేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి
పురోగతికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా తెలుగుదేశం జెండా పేదల అండా దండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు మాటిస్తే ఏదైతే భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు 17వ డివిజన్లో నిన్న పెళ్ళూరు తిరిగాం. ఈరోజు ఉండే ఇంకో బూత్లో కూడా ఈరోజు డోర్ టు డోరు మేము ఏదైతే చేసామో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళకి పాంప్లెట్ రూపంలో వాళ్ళందరికీ ఇచ్చేసి వచ్చే ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళకి అన్నీ కూడా పాంప్లెట్ రూపంలో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్లో ఎక్కడికి పోయినా కూడా ఇక్కడ కూడా పెన్షన్స్ తీసేశారు. ఒక ఆమెకైతే ఇందాక మాట్లాడా కళ్ళు లేవు, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం అని చెప్పేసి పెన్షన్ తీశారు. అదేవిధంగా ఒక ఇంట్లో చూస్తేమో కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని చెప్పేసి మీటర్ బిల్లు అని చెప్పేసి పెన్షన్ తీశారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పద్ధతులు ఉంటాయి, కానీ ఎవరైనా కూడా రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అతిమించి పనులు చేస్తే మాత్రం దాన్ని ఏం చేయాలనేది రేపు ఉద్యోగాలు కూడా ఉండవు. మా దగ్గర కూడా మా అందరు ఉన్నారు, మేము 60 మందికి ఒకరిని పెట్టున్నాం. ఏ వాలంటీర్ ఏ డివిజన్లో ఏ బూత్లో ఎట్లా చేస్తున్నారో కూడా ఇవన్నీ కూడా మేము కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇచ్చిన బాధ్యతలు ఏమైతే ఉన్నాయో అవి చేయాలి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మీకు అసలు సంబంధం లేదు, ఎన్నికలకి మీకు సంబంధం లేదు. ఎవరైనా ఇళ్ళ దగ్గర తిరిగినా ఆయన ఇచ్చే చీరలు పంచడం, వాలంటీర్ల పని ఏంటి? వాలంటీర్ మీకు గవర్నమెంట్ ఎందుకు ఇస్తున్న డబ్బులు? వాళ్ళు చీరలు పంచడానికను వాళ్ళ ఇది చేయడానికి వాలంటీర్లు పెట్టుకుంది. రేషన్లు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి పెద్దవాళ్ళంతా కూడా రేషన్ అక్కడికి ఇదివరకులాగా అక్కడికి రాలేరని చెప్పేసి ఈరోజు అందరికి ఇంటికని ఇస్తూ ఉంటారు. ఇచ్చేటప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ చేసేది అది మంచి పద్ధతి కూడా కాదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మాయమాటలు ఆపి నువ్వు రిజిస్ట్రేషన్లు ఎన్ని చేయించావు? ఇలా పట్టాలు ఎక్కడెక్కడ తిరిగేసి నేను షర్టు ప్యాంటు ఇస్తాము, చీరలు ఇస్తాము, ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నీకు గుర్తొస్తూ ఉంటాయి. దాంట్లో ఎన్ని జనునో ఎన్ని ఉన్నాయో కూడా అన్నీ వస్తాయి, ఎక్కడికి బావు ఇవన్నీ కూడా. నువ్వు రిజిస్ట్రేషన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే వాళ్ళకి వీళ్ళందరినీ నువ్వు ఇచ్చిన వాళ్ళందరినీ బస్సులో కూర్చోబెట్టిపోయి చూపించు నేను ఇక్కడ ఇస్తున్నానని. ఒకడన్నా తీసుకుంటారేమో అడుగు. అప్పుడు మేము చెప్తున్నాం, రేపు తెలుగుదేశం వస్తే 2 సెంట్లు ఇస్తాం. ఎక్కడ ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలా నీలాగా అడవుల్లో ఇవ్వము మేము, లేకపోతే దూరంగా ఇవ్వము. కార్పొరేషన్ లిమిట్ అవ్వచ్చు, కానీ పేద ప్రజలు పోయి రావాలంటే వాళ్ళకి మోటార్ సైకిల్ కూడా ఉండదు. నడిచి 6 కిలోమీటర్లు పోయేస్తారా పొద్దున పూట? లేకపోతే సాయంత్రానికి 6 కిలోమీటర్లు నడుస్తారా? నువ్వు కట్టేటప్పుడు, అక్కడ డెవలప్ చేసేటప్పుడు, నీళ్ళు ఇచ్చేటప్పుడు, కరెంట్ ఇచ్చేటప్పుడు ఎప్పటికీ ఇవ్వాలి నువ్వు. ఇప్పుడేమో మాయ మాటలు చెప్తావు, మళ్ళీ 5 ఏళ్ళు అసలు కూడా కనపడవు. హైదరాబాదుని షికార్లు కొడుతుంటావు. మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను ఇల్లు కట్టిస్తున్నానని చెబుతావు. ఇవన్నీ ఒంగోలులో ఈయన అయిపోయింది. అందుకని నువ్వు ఎంతవరకు మాట్లాడాలి? పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మిస్తున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఈ నెల 6న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పక్కన కొంచెం పక్కన కొంచెం తోటానికి రా ఈ లోపల్లో హెలిప్యాడ్లో యూ నీడ్ టు మేక్ దిస్ 150 to 200 మెంబర్స్ ఉంటారు, మ్యాక్స్ 150 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని అక్కడ వరుసగా పెట్టేసి సీఎం గారితో కల్పించడం అంతే. సో అక్కడ కావాల్సిన ఐటమ్స్ ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. వాళ్ళు టెంట్ వేస్తారు, దెల్ బి కూలర్స్ అండ్ అదర్ ఐటమ్స్ ఉంటుంది. క్యూ లైనర్స్ ఎట్లా పెడతారు బ్యారికేడింగ్ చేసేసి, దాంట్లో ఒక్కొక్కరిగా వచ్చి చేసుకుని ఉంటారు. ఓకే, సో అది మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఐడియా ఉందా అది ముందు ఇక్కడ చేసారా? సో విల్ పుట్ సేమ్ ఎంపీడీఓస్ హు హావ్ డన్ ఇట్ సో దట్ దే విల్ హెల్ప్ యూ ఇన్ డూయింగ్ ఇట్. సో మీరు ఈ బి లిస్ట్ ఇన్ఛార్జ్ పెట్టండి, యూ విల్ బి ఇన్ఛార్జ్ ఫర్ హెలిప్యాడ్. ఓకే, ఈ లైసెన్స్ ఆఫీసర్ ఎంపీడీఓ కనిగిరి పెట్టారా? మీరు కనిగిరి వచ్చారా? సో సిఎంఓ లైసెన్సింగ్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు యూ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి లైసెన్స్ ఆఫీసర్ని. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్, గ్రీన్ రూమ్స్, అదర్ ఐటమ్స్ మీరు వెంటనే వచ్చి ఫెసిలిటేట్ చేయండి. మీరు ఏ లిస్ట్ అంటే ఫస్ట్ ఓన్లీ ప్రోటోకాల్ లిస్ట్ ఉంటాయి. మీకు ఒక లిస్ట్ ఇస్తాం, పోలీస్కి ఒక లిస్ట్ ఇస్తాము, అది ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, దీన్ని కూడా ఏ లిస్ట్ అంటారు. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని సీఎం గారిని ఫస్ట్ వెల్కమ్ చేయడానికి, సో వాళ్ళని కూర్చోబెట్టిన లొకేషన్స్లో యూ టేక్ కేర్ ఆఫ్ దమ్. వాళ్ళకి బేసిక్లీ చైర్స్ అండ్ అరేంజ్మెంట్స్ అని ఉంటుందా లేదా, స్నాక్స్ అండ్ వాటర్ ఉంటుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. వచ్చిన వాళ్ళకి గైడ్ చేయాలి. అంటే మీరు ఉంటే మా తర్వాత పోలీస్ విల్ టేక్ దమ్ టు ద లైన్అప్, దెన్ ఫాలోడ్ బై సీఎం గారు. సో సీఎం గారు విల్ స్పీక్ అండ్ డిస్కస్ నాయకులు. అది కాకుండా ఈ బెనిఫిషరీస్ ఇప్పుడు 6th March ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు వచ్చిన లొకేషన్స్కి సెక్యూరిటీ లైసెన్సింగ్ చేయడానికి కోసం, అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్సింగ్ చేయడానికి కోసం నేను, ఎస్పీ గారు, ప్లస్ ఇక్కడ ఉంటున్న ఇరిగేషన్ అధికారులు, ప్లస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు అండ్ ఇక్కడ ఉన్న సర్పంచ్లు, నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇంత ఒక పెద్ద కార్యక్రమము అండ్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ నేషన్కి డెడికేట్ చేసినప్పుడు కావాల్సిన అన్ని సెక్యూరిటీ ఇష్యూస్, బందోబస్తులు అండ్ ప్రజలు వచ్చిన మీటింగ్స్ గురించిన విషయాలు ఇదన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఇది దాదాపుగా ఒక 1 or 2 hours ఇక్కడ స్పెండ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ గురించిన ఇంటిగ్రిటీస్, ప్రాజెక్ట్ గురించిన వివరం అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ ఇంజనీర్స్ సార్కి వివరంగా చెప్పడం జరుగుతుంది. మనం ఇది చేయడం ఒక హిస్టారికల్ అచీవ్మెంట్. అది చేయడానికి ఎవరెవరు సపోర్ట్గా ఉంటున్న ఆల్ ఇంజనీర్స్ అండ్ ద ఏజెన్సీస్ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇంటరాక్ట్ చేసేసి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంకి కావాల్సిన అన్ని చర్యలు సెక్యూరిటీస్ పరిధిలో ఆర్ పబ్లిక్గా వచ్చిన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూడము అండ్ ఆల్ అదర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ కూడా జాగ్రత్తగా చూడడానికి కూడా రావడం జరిగింది. అదన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ ప్రణాళిక ముందుకు పెట్టి తీసుకెళ్తాం. మార్నింగ్ ఒక 10-10:30కి రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఒక 2 hours to 2.5 hours ప్రోగ్రామ్ ఉంటుంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మన ప్రకాశం జిల్లాలోని
పూల సుబ్బయ్య ఈ టన్నల్ ప్రాజెక్ట్ని ఇనాగరేషన్ చేయడానికి మార్చ్ 6th రోజు విచ్చేస్తున్నారు. సో దానికోసం ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ చూసి ఎటువంటి సెక్యూరిటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం. చుట్టూ మనకి హిల్ లాక్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది, అలాగే ఈ కెనాల్స్ అన్నీ కూడా తవ్వున్నారు. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పూల్ ప్రూఫ్ సెక్యూరిటీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను విన్నవించారు. కోసం కేటాయించుకుని పెట్టుకున్నాం. నల్లమూరు జిల్లాలోని వ్యక్తి 10 సంవత్సరాల ముందు సార్ మా పెద్దల దగ్గర నేను పొలాలు ఎక్కువ అమ్ముకుంటాను, ఇక్కడ వేసుకొని మీరు పొలాలు సార్ పొలాలు కట్టి పొలాలు తెచ్చుకొని వేసుకోవడానికి నాకు అనువుగా ఉంది. మీరు ఎప్పుడు ఖాళీ చేస్తామని చెప్పి వాళ్ళకి మాట తీసుకొని తడికలు కట్టుకుని వేసుకుంటూ ఉన్నారు సార్. ఇప్పుడు మా పెద్ద చనిపోయారు 10 సంవత్సరాలు అవుతుంది. గత ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం మళ్ళీ కట్టుబడి మొదలుపెట్టాడు సార్. తడికలు అట్టే పెట్టేసి గోడలు లేపడం, రూములు కట్టడం, ఆ రూమ్లు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మటం, ఇలాంటివి చేసి అయ్యా నువ్వు ముందు గతంలో ఖాళీ చేస్తానన్నావు కదా, ఖాళీ చేయలేదని అడిగితే ఏం చేస్తారు చేసుకోండి బెదిరిస్తాను రాశాను సార్. బెదిరిస్తూ ఏం చేస్తారో చేసుకోండి. సోనపురం సార్ సోనపురం సార్ నీట్ నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఖాళీ ప్లేస్ సార్. దాన్ని మేము వాడుకుంటాము. గవర్నమెంట్కి ఆర్డర్ సాయంకాలం నేను పిలుస్తున్నాను. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.